వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈ రోజు మనమైతే బల్కంపేట అమ్మవారి గుడి దగ్గర అయితే ఉన్నాము. రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. అయితే ఆషాఢ మాసంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బోనాల పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. ఈ బోనాల పండుగ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమైపోయిందనే చెప్పాలి. మొదటిగా గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించుకున్న తర్వాత బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే మొదటి రోజు ఆషాఢ మాసం ప్రారంభం మొదటి రోజు అయితే అమ్మవారికి ఇక్కడ బల్కంపేట అమ్మవారికి కళ్యాణ మహోత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే గుడిలో బోనాలు సమర్పించుకోవడానికి మొత్తం అంతా కూడా సిద్ధం చేశారనే చెప్పాలి. ఇప్పుడు ఆషాఢ మాసం ప్రారంభం అయిన తర్వాత ఎంతో ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పించుకునే బోనాల కోసం ఈ బోనాల వేడుక కోసం కూడా సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు కూడా. మనం చూసుకున్నట్లయితే ప్రతి మంగళవారము ఆదివారం కూడా మనకి ఇక్కడ బోనాలు సమర్పిస్తూ వస్తారు. కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారిగా కూడా బల్కంపేట అమ్మవారిని ఎంతో ప్రసిద్ధిగాంచిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా కోరికలను తీర్చుకున్న తర్వాత అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటారు. మొక్కులు మొక్కిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. అయితే మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము, చాలా మంది బోనాలు సమర్పించుకోవడానికి ఇక్కడ వస్తున్నారు కూడా. అదే విధంగా రేపటి నుంచి ఆషాఢ మాసానికి ప్రత్యేకంగా బోనాల జాతర ఏదైతే మొదలవబోతుందో ఈ జాతర కోసం అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆలయం కూడా ముస్తాబైందనే చెప్పాలి. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చుకున్న తర్వాత అమ్మవారికి బోనం సమర్పించుకోవడం అయితే జరుగుతుంది. గోల్కొండలో సమర్పించిన తర్వాత బల్కంపేట అమ్మవారికి కూడా బోనం సమర్పిస్తారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రతి ఒక్క ఆలయం కూడా ఈ బోనాల జాతర కోసం అంగరంగ వైభవంగా ముస్తాబైందని చెప్పాలి. మనం చూడొచ్చు, ఈ రోజు మంగళవారం కావడంతో క్రౌడ్ కూడా కాస్త ఎక్కువగా ఉంది. అలాగే క్రౌడ్ బోనాల జాతర సందర్భంగా క్రౌడ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా భక్తులకి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఆలయ అధికారులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ బోనాల జాతర కోసం అటు ప్రభుత్వం నుంచి కూడా ఎంతో ఎంతో గట్టిగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంతకు ముందే బల్కంపేట అమ్మవారికి కూడా ఇక్కడికి అంబానీ ఫ్యామిలీ కూడా రావడం జరిగింది. అమ్మవారిని సందర్శించుకోవడం, ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుకోవడం, అదే విధంగా అమ్మవారికి ₹1,00,00,000 విరాళం కూడా వాళ్ళు ప్రసాదించడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ రోజు మంగళవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవడానికి భక్తులు కూడా వస్తున్నారు. ఇంకా రేపటి నుంచి ఆషాఢ మాసం దృష్ట్యా ఇక్కడ భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ బోనాల జాతర పండుగకి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమయ్యారనే చెప్పాలి. హైదరాబాద్ అంతా కూడా సిద్ధమైంది. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ బోనాల జాతర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ అలాగే ఇక్కడ బల్కంపేట అమ్మవారి దగ్గర ఎలాంటి ఏర్పాట్లు వాళ్ళు చూస్తున్నారని. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కుమార్ అండి. అమ్మవారి దర్శనానికి వచ్చాము. ఇక నెక్స్ట్ కళ్యాణం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ వారం కూడా వద్దాం అనుకుంటున్నాం. చాలా బాగుంది. ఇప్పుడు బల్కంపేట అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు, స్వయంభూగా వెలిసిన అమ్మవారు. అందులోకి బోనాల జాతరకి ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. మరి ఈ బోనాల జాతరకి ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తారా? మీ అభిప్రాయం? ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి మంగళవారం వస్తాము, ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ అమ్మవారు దర్శించుకుంటాము. ఊళ్ళో ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి, అంతా బాగుంది ఇక్కడ. అయితే మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ బోనాల విశిష్టత ఏంటి. అంటే మరి 2 రోజుల్లో బోనాల జాతర మొదలవబోతుంది, వాళ్ళు ఎలా సిద్ధంగా ఉన్నారని. అమ్మ, మీ పేరు చెప్పండి. స్వరూప గారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బోనాల జాతర అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారికి బోనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా బోనాల జాతర జరుపుకుంటారు? మేము ప్రతి సంవత్సరం వస్తాం. మాకు చాలా మంచిగా ఉంది. మా పిల్లల అంతా సంతోషంగా ఉన్నాం. మేము మంచిగా మేమంతా వస్తాం. మేము అమ్మవారికి బోనాలు సమర్పించడం యొక్క ప్రత్యేకత ఏంటి? మాకు చాలా మంచిగా అవుతుంది. ఇక్కడ వస్తాం కాబట్టి మాకు చాలా మంచిగా అవుతుంది. మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం కాబట్టి మాకు చాలా మంచిగా అవుతుంది. మాకు అమ్మ, మీరు చెప్పండి, పసిపిల్లలతో ఆలయాలకు వస్తున్నారు. సో అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఇంకా 2 రోజులు ఆషాఢ మాసం మొదలవబోతుంది, బోనాల జాతర కూడా. సో ఎలా జరుపుకుంటారు మీరు ప్రతి సంవత్సరం? మేము ప్రతి సంవత్సరం అయితే బోనాలు చేస్తామండి. స్వచ్ఛం గల తల్లి అంటే ఎల్లమ్మ తల్లి, మా ఇలవేల్పు.
ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె చెప్పుకుంటే మనశ్శాంతి ఉంటుంది అంతే. స్పెషల్లీ డ్యూటీలు ఉన్నా లీవులు పెట్టుకొని ఇంత చిన్నపిల్లల్ని తీసుకొని వస్తామంటే ఆమె గుడికి వస్తే ఇంట్లో ఉన్న ఫీలింగ్, ఆమెకు చెప్పుకున్నామంటే కన్నతల్లి చెప్పుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఏది ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ట్అవుట్ చేస్తుంది అనే హ్యాపీనెస్ అయితే ఉంటుంది గుడికి వస్తే. మొత్తం ఈ టెంపుల్కి వస్తే ఎస్పెషల్లీ చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇంత క్రౌడ్ చూస్తున్నారు అయినా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం అంటే ప్రతి వారం ఆదివారం మంగళవారం బోనాలు సమర్పించినా సరే ఆషాఢ మాసంలో సమర్పించే బోనాలకి ప్రత్యేకత ఉంటుంది అంటారు. సో మరి వాటికి అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఆషాఢ మాసం? ఎప్పుడు అమ్మవారికి బోనం సమర్పించినా ఓకే, బట్ ఎస్పెషల్లీ అయితే ఆషాఢం బోనాలు అంటే ఇంకా అమ్మవారే మాతో స్వయంగా ఆమె చేతులతో మా చేతుల్ని పట్టుకొని చేపిస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎంత లేని వాళ్ళైనా సరే అట్లీస్ట్ బోనం వరకైనా సరే వాళ్ళు అన్ని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ బోనం ఆమె ముట్టింది అంటే మా కోరికలు అన్ని కష్టాలన్నీ నెరవేర్చినట్టే, అదొక హ్యాపీనెస్. ఇంకా మీకు సౌకర్యాలు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? ఓకే, ఇంత క్రౌడ్కి స్పెసిఫిక్గా అన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, కానీ అంత కష్టమైనా మేము ఇంత ఇష్టంగా వస్తున్నామంటే ఇంకా అది ఎల్లమ్మ తల్లి దీవెన అంతే. థ్యాంక్ యూ. సో చూడొచ్చు అంటే ప్రతి వారంలో ఆదివారం మంగళవారం బోనాలు సమర్పించినా సరే ప్రత్యేకించి ఆషాఢ మాసంలో సమర్పించే బోనాలకైతే ప్రత్యేకత ఉంటుంది. ఎంతో అంగరంగ వైభవంగా మేము అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కుకొని మా మొక్కుల్ని చెల్లించుకోవడానికి ఆషాఢ మాసంలో మేము అమ్మవారికి బోనాలు కూడా సమర్పించుకుంటామని భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. భక్తులకు కూడా వీలు కల్పించేలా అన్నీ ఉన్నాయని కూడా భక్తులు చెప్తున్నారు. అలాగే ప్రత్యేకించి బల్కంపేట అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు కాబట్టి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కులు మొక్కిన తర్వాత అవి తీరిన తర్వాత మేము అమ్మవారికి బోనం సమర్పించుకుంటామని కూడా భక్తులు చెప్తున్నారు. అయితే మనం ఆలయంలో చూడొచ్చు, ఈరోజు మంగళవారం కావడం అలాగే రేపు ఆషాఢ అమావాస్య కావడం అమ్మవారికి కూడా కళ్యాణ మహోత్సవాలు జరుగుతుండడంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉండాలని చెప్పొచ్చు. ఎందుకంటే మంగళవారమే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు, అందులోకి నెక్స్ట్ డే కళ్యాణ మహోత్సవం ఇవన్నీ నిర్వహించడం వల్ల భక్తులు కూడా పోటెత్తారనే చెప్పొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ నుంచి ఆషాఢ మాసంలో కూడా బల్కంపేటలో వెలిసిన స్వయంభూగా వెలిసిన అమ్మవారి దగ్గర ఎంతో పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకోవడానికి అలాగే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మేము కొలుస్తామని కూడా భక్తులు చెప్తున్నారు. అయితే క్రౌడ్ ఎంత వచ్చినా సరే మేనేజ్ చేసుకుంటూ అండ్ ఎప్పటికప్పుడు క్రౌడ్ క్లియర్ చేసుకుంటూ ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారనే చెప్పాలి. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో సమర్పించే బోనాలకి ప్రత్యేకత ఉండడం వల్ల ఆలయంలో కూడా ఈ అంగరంగమైన ఏర్పాట్లు అయితే జరపడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎంతో పవర్ఫుల్ అయిన అమ్మవారు ఇక్కడ వెలిసిన తరువాత అమ్మవారికి సమర్పించుకునే బోనం ప్రత్యేకంగా ఉండాలి. ఎంతో పవిత్రంగా మేము పూజలు చేసుకొని ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి నైవేద్యం రూపంలో బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తాము. మా కోరికలు తీర్చే అమ్మవారిగా కూడా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు ఎప్పుడూ మాకు అండదండగా ఉంటారని కూడా భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడున్న ఆలయ అధికారులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి దగ్గరుండి చేయడం జరుగుతుంది. అంటే ఆషాఢ మాసంలో అటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఇది. అమ్మవారికి ఈ వర్షాకాలంలో సమర్పించుకునే ఈ బోనానికి ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టి బోనాల వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకించి బల్కంపేట అమ్మవారి ఆలయం అయితే ముస్తాబైందని చెప్పొచ్చు. రేపటి రోజున అమ్మవారికి కళ్యాణ మహోత్సవం కావచ్చు, అలాగే ఆషాఢ మాసం మొదలు అనుకొని బోనాల జాతర ఏదైతే మొదలవుతుందో మొత్తానికి కూడా చూసుకున్నట్లయితే మనం ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు కూడా అంత సిద్ధమైందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాల జాతర జరుపుకోవడానికి సర్వం సిద్ధంగా ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి మీ పేరు? నా పేరు మనోజ్ కుమార్ గారు, ప్రత్యేకించి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఉంటారు. పోతురాజులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, బంగారు బోనం కూడా సమర్పిస్తూ ఉంటారు తెలంగాణ తరపున. సో మీరు అసలు బోనాలు ఎలా జరుపుకుంటారు? మేము బోనాలు ప్రత్యేకంగా చాలా బాగా జరుపుకుంటాము. ఎవ్రీ ఇయర్లో 5 times వస్తాం. మేము ఎవ్రీ ఇయర్ వచ్చి 5 times బోనం చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం. అమ్మవారు మాకు ఎప్పుడు మా ఇంటి దేవత ఎల్లమ్మనే. మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 5 times వస్తాం, మంచిగా బోనం సమర్పించుకుంటాం అమ్మవారికి. ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉంటాయి ఈ బోనాల జాతర? ఆలయంలో ఎప్పుడైనా ఏర్పాట్లు మంచిగా ఉంటాయి, సౌకర్యంగా ఉంటాయి, మంచిగా ఉంటుంది, అంత మంచిగా. అయితే మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి? నా పేరు సత్యనారాయణ.
సత్యనారాయణ గారు, మీరు స్పెషల్గా రెడీ అయ్యి వచ్చారు అమ్మవారి గుడికి. సో మీరు అమ్మవారికి పూజలు ఏ విధంగా చేస్తూ ఉంటారు? బోనాల జాతరని ఎస్పెషల్గా ఆషాఢ మాసంలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. మరి దాని మళ్ళా గురించి కూడా చేస్తాం మళ్ళీ అనేది మారు పూజ కూడా చేస్తాము. మళ్ళీ అనేది సంవత్సరం మళ్ళీ అలా చేస్తాం. దాంట్లో అలా అనేది ఎట్లా ఇక్కడ వచ్చి మేము బోనాలు జరుపుకుంటూనే ఉంటాము. ఆషాఢ మాసంలో 5 వారాలు గుడికి వస్తాము. 5 వారాలు గుడికి వస్తూనే ఉంటాం ఎప్పటికైనా. చెప్తున్నాం వస్తాం గుడికి వస్తూ ఉంటాం. కళ్యాణానికి వస్తాము. ఇప్పుడు కళ్యాణానికి రావాలి మళ్ళీ అనేది పెళ్లికి కూడా రావాలి మళ్ళీ. ప్రతి సంవత్సరం కళ్యాణం జరగడానికి వస్తారు అండ్ అలాగే బోనాలు కూడా సమర్పిస్తారు. అప్పుడు కూడా సమర్పిస్తాం. అప్పుడు కూడా చేస్తాం మళ్ళీ అనేది. బోనాలైనా మళ్ళీ ఎన్ని రోజులకు మళ్ళీ చేస్తాం అనమాట. మారు పూజలు చేస్తాము. ఎలా ఉంటాయండి ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత. పెద్దలతో అంటే వాళ్ళు తెలియదు కదా మాకు. దాంట్లో పెద్దల నుంచి చేస్తున్నాం. మాకు మీ సంతోషం ఉంది, అమ్మకు మీ సంతోషం ఉంది. చాలా ఆనందం అనిపిస్తుంది మందిరంలో నిలబడితే మాకు అనేది. చూడకి ఇంకా ఇంత పెద్దల సంధి నడుస్తుంది మాకు. ఇప్పటి సంధి కాదు, పెద్దల సంధి నడుస్తున్నది. సో చూసుకున్నట్లయితే అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి సమర్పించుకునే బోనంని ఎంతో పవిత్రంగా మేము భావించి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మేము సమర్పించుకుంటామని భక్తులు చెప్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, మీ పేరు? బల్కంపేట అమ్మవారికి రేపటి నుంచి కళ్యాణ మహోత్సవం కావచ్చు, ఆషాఢ మాస బోనాలు కావచ్చు ప్రారంభం అవుతున్నాయి. మీరు ఎలా జరుపుకుంటారు? అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి? మేము చాలా బాగా జరుపుకుంటాం. బాగా జరిగింది మాకు. నా పేరు మౌనిక. మాకైతే తల్లి మంచిగా చేస్తుంది. ఇంకా మంచిగా జరపాలి, మంచిగా చేయాలి, మంచి అల్లుడు రావాలి, మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. వారం వారం సమర్పించే బోనం కంటే ఆషాఢ మాసంలో సమర్పించే బోనానికి ప్రత్యేకత ఉంటుంది అంటారు. రప్పించుకుంటుంది మాకు. వస్తూనే ఉంటాం వారం వారం. అంటే 15 రోజులు, 1 నెలకు, 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాం. చాలా బాగా జరుగుతుంది. కూల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, హాయిగా. ఇవాళ నా పుట్టినరోజు అనమాట. అందుకని అమ్మవారి దర్శనానికి వచ్చాం. రోజు అమ్మవారిని తలుచుకుంటాం లేవగానే. కాబట్టి ఆవిడ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఆషాఢ మాసము రాకుండానే ముందరే వచ్చాము దర్శనానికి. ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి చోట కూడా, ప్రతి ఆలయంలో కూడా. సో అలా సమర్పించడం యొక్క విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఆషాఢ మాసం అంటేనే అమ్మవారు. అందరి అమ్మవార్ల ఆశీర్వచనాలు ఉంటాయి. బల్కంపేట అమ్మవారు అంటే ఇంకా ప్రసిద్ధి. చాలా ఆశీస్సులు అందరికీ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఆషాఢ మాసం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సమర్పించుకునే బోడానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ ఈ బల్కంపేట అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు కాబట్టి అమ్మవారు ఎంతో పవర్ఫుల్ అని కూడా భక్తులు చెప్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే రేపటి నుంచి ఆషాఢ మాసం మొదలవబోతుంది. ఈ ఆషాఢ మాసం మొదలవబోయే టైంలో కూడా ముందు రోజు ఫస్ట్ రోజు అమ్మవారికి గోల్కొండలో బోనం సమర్పించిన తర్వాత ఇక్కడ బల్కంపేట అమ్మవారికి అయితే కళ్యాణ మహోత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ రేపటి కళ్యాణ మహోత్సవ వేడుకలు కూడా సర్వం సిద్ధమైంది బల్కంపేట ఆలయం అనే చెప్పాలి. అమ్మవారు కూడా అతిరథ మహారథులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని చూడడమే కాకుండా కన్నుల పండుగగా అందరూ జరుపుకోవడం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం క్రౌడ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఈరోజు మంగళవారం కావడంతో అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి అలాగే రేపటి రోజున జరిగే కళ్యాణ మహోత్సవాన్ని కల్లారా చూడడానికి కూడా భక్తులు సర్వం సిద్ధమయ్యారనే చెప్పొచ్చు. అంగరంగ వైభవంగా జరిగే ఈ అమ్మవారి వేడుకలకు, బోనాల వేడుకలకు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సర్వం సిద్ధంగా ఉంది. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో అయితే బోనాల జాతరకి సంబంధించిన ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అని మనకి తెలియజేయడానికి ఆలయ ఈవో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, అమ్మవారు ఎంతో ప్రత్యేకత కలిగిన అమ్మవారు. ఈ రేపటి నుంచి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, అలాగే బోనాల జాతర కూడా మొదలవునుంది. ఎలాంటి ఏర్పాట్లు నిర్వహించారు? మాది అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవం 30వ తారీఖు నుండి మొదలవుతుంది. 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. 30వ తారీఖు ఎదురుకులతో మొదలు, మరుసటి రోజు కళ్యాణము, మళ్ళీ ఆ తర్వాత రోజు మన రథోత్సవము. ఈ 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీని విషయంలో మేము అన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది. దీని విషయంలో కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ మన పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీ గారు, మేడం గద్వాల మేయర్ మేడం గారు, తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు, మిగతా మరి అలాగే మన కలెక్టర్ మేడము, తర్వాత డీసీపీ సారు, అడిషనల్ సిపి అండ్ డీసీపీ,
మరి మిగతా అధికారులు మిగతా శాఖల వివిధ అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం అనేది గత సంవత్సరం చేసిన ఏర్పాట్లు, అదేవిధంగా ఈ సంవత్సరం చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో సుదీర్ఘంగా చర్చించిన విధంగా గత సంవత్సరం చేసిన ఏర్పాట్లకు భిన్నంగా ఈసారి ఘనంగా చేయాలన్న సూచన సలహాలు ఇచ్చారు వాళ్ళు పెద్దలు. దానికి అనుగుణంగా వారు స్పందిస్తూ మేము చేయటకు సన్నద్ధంగా ఉన్నాం సార్ అని చెప్పి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి అది వాళ్ళ శాఖల ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే దేవస్థానం తరఫున కూడా ఏదైతే చేయాలో పెయింటింగు, తర్వాత ఇల్యూమినేషన్ ఆఫ్ లైటింగ్ డెకరేషను, తర్వాత ఇవి స్వాగత తోరణాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నల్ బ్యారికేడింగ్ ఏదైతే ఉందో అక్కడక్కడ డిస్లొకేట్ ఉన్న దాన్ని కూడా అన్నీ కూడా సరిచేసి ఫిక్సప్ చేయడం జరిగింది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సీటు వసతి. క్రౌడ్ కూడా ఎక్కువగా వచ్చే దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? క్రౌడ్ను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరము వచ్చేసినటువంటి క్రౌడ్ను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము ఎక్కువగా వచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి దాని విధంగా మిగతా ఇప్పుడు ఆర్ఎండ్బి గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీరందరూ కూడా ఈ బ్యారికేడింగ్ సిస్టంలో ఆర్ఎండ్బి వాళ్ళు పోలీసు వారు ఇద్దరు సమన్వయంతో మన ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలా ఎగ్జిట్ పాయింట్ కూడా కొద్దిగా దూరం పెంచడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా చూసుకునే విషయంలో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో చూసుకున్నట్లయితే అమ్మవారికి ఏదైతే వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయో వాటితో పాటుగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా జరుపుకునే బోనాల జాతరకు కూడా అత్యంత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అటు గవర్నమెంట్ తరపు నుంచి ఇటు పోలీస్ అధికారులు, ఇటు ఆలయ అధికారులు కూడా అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అని ఈవో గారు చెప్తారు. సో చూశారు కదా, బల్కంపేటలో అమ్మవారి ఆలయం అయితే అంగరంగ వైభవంగా ఆషాఢ మాస బోనాల జాతర కోసం సిద్ధమైపోయిందనే చెప్పాలి. అటు ఈవో గారు కూడా చెప్తున్నారు. మంత్రులు ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ కావచ్చు, అటు పోలీస్ అధికారులు కావచ్చు, ఆర్ఎండి అధికారులు కావచ్చు, క్రౌడ్ మేనేజ్మెంట్గా కూడా వాళ్ళు అంటే ఎక్కువ క్రౌడ్ ఈ ఆషాఢ మాసంలో బోనాల జాతర సందర్భంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అధికారులందరూ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ బ్యారికేడ్ల సిస్టమ్ కూడా పెట్టి ఆ బ్యారికేడ్ల ద్వారా భక్తులను అయితే లోపలికి అలౌ చేసే విధంగా కూడా వాళ్ళు ప్లానింగ్ అయితే సర్వం సిద్ధం చేశారని కూడా ఆలయ ఈవో చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి దేవాలయం అయితే అంగరంగ వైభవంగా ముస్తాబైంది. అదేవిధంగా భక్తులు కూడా ఎంతో ప్రగాఢంగా అమ్మవారిని నమ్ముతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర మొక్కుకున్న తర్వాత మొక్కులు నెరవేరినట్లయితే వాళ్ళ మొక్కులు చెల్లించుకునే విధంగా ఈ బోనాన్ని అయితే ఎవరి తాహతుకు తగ్గట్లుగా వాళ్ళు బోనాన్ని అయితే సమర్పించుకుంటారు. ఒకరు మట్టి బోనం కావచ్చు, వెండి బోనం కావచ్చు, అండ్ అలాగే బంగారు బోనం కావచ్చు, ఇలా పలు రకాలమైన బోనాలను అయితే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యం అయితే వండి అమ్మవారికి సమర్పించుకోవడం అయితే జరుగుతుంది. మరి మొత్తంగా చూసుకున్నట్లయితే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా నిర్వహించుకునే ఈ బోనాల జాతరకి హైదరాబాద్లోని ప్రతి ఒక్క ఆలయం కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. ప్రత్యేకించి బల్కంపేట అమ్మవారి ఆలయం అయితే కళ్యాణ మహోత్సవాలు కూడా వార్షిక కళ్యాణ మహోత్సవాలతో మొదలు పెట్టుకొని ఆషాఢ మాస బోనాల జాతర వరకు కూడా ఇలా ప్రతి ఒక్కటి కూడా అంతా కూడా భక్తుల పర్యవేక్షణలో అలాగే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ వేడుకలకు సర్వం సిద్ధమైందనే చెప్పాలి. ఇది బల్కంపేట ఆలయం వద్ద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.